మీరందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారణమేంటో నాకు తెలుసు. విధ్వంసకర సంకేతాలు నాకు, పార్వతీదేవికి కూడా గోచరించాయి. మూషికాసురుడు ఒక్కడే ఉండేవాడు. కాని ఈసారి అసురులందరూ కట్టకట్టుకొని మనందరిపై దాడికి పాల్పడబోతున్నారు. అయినా ప్రభు, ఎంతకాలం మేమిలా నిరంతరం అసురుల దుర్మార్గాన్ని సహించాల్సి ఉంటుంది? ఎప్పుడు మేము వారి భయాన్ని నుండి బయటపడతాం? మనం సింధురుని పరాజితుని చేశాం. గజాసురుని అంతం చేశాం. మేము ఒక అసురుడి బారి నుండి బయటపడగానే మరో అసురుడు లేచి నిలబడుతున్నాడు. అయినా ప్రభు మాకి ప్రమాదాల చక్రం నుండి ఎప్పటికి విముక్తి లభిస్తుంది? ప్రమాదాలు కాదు దేవేంద్ర, ఈ చక్రం సృష్టికి సంబంధించినది. ఇక్కడ మంచికి చెడుకి మధ్య పైచేయి సాధించే పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇటు దేవతలుంటే అటు రాక్షసులు ఉండాలి. ఎందుకంటే వినాశనానంతరమే సృజన జరుగుతుంది. మనం కేవలం ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ దుష్టత్వాన్ని అంతం చేసి ప్రపంచాన్ని కాపాడవలసి ఉంటుంది. నిజమే మహాదేవా. కానీ ప్రభు, అసురుల దాడులు జరిగినప్పుడల్లా నిర్దోషుల ప్రాణాలు కడగండ్ల పాలవుతాయి. అదీ కాకుండా ఇంతవరకు మనం అసురుల్ని ఓడించడంలో విజయం సాధించాం. కానీ ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎవరు చెప్పగలరు ప్రభు? ప్రభు, ఎవరికి తెలుసు, ఈసారి ఈ దుష్ట దుర్మార్గులందరి ముందు మేం మోకరిల్లవలసి రావచ్చు. ప్రభు, అసురుల దాడి చేసినప్పుడల్లా ముందుగా దెబ్బ తగిలేది మాకు మాత్రమే. వారందరి ఏకైక లక్ష్యం ఎప్పుడు స్వర్గమే ప్రభు. ఇంకా ఆ దుష్ట అసురుల దాడుల నుండి విముక్తి పొందే మార్గమంటూ లేదా మాకు? తారకాసురుడు, గజాసురుడు, సింధూరుడు, ఈ అసురులందరినీ మనలోని సంఘటిత శక్తులే ఓడించాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు వారు మన చేయి దాటిపోవచ్చు. అప్పుడేం జరుగుతుంది ప్రభు? దాన్ని తలుచుకుంటేనే నాకు వెన్నులో చలిపుట్టుకొస్తుంది. ప్రభు, మనం దీనికి ఇకనైనా ఏదైనా శాశ్వత పరిష్కారం కనిపెట్టాలి. అవును ప్రభు, యుద్ధంలో జయాపజయాలనేవి ఏ పక్షాన్నైనా వరించవచ్చు. మనం సత్యాన్ని నిలబెడతాం గనుక ఎప్పుడు విజయం మనకే లభిస్తుందని ఖచ్చితంగా చెప్పలేం కదా. ఆయన ఎప్పుడు సత్యం కోసం నిరంతరంగా పోరాటం చేస్తూ చేస్తూ సాఫల్యాన్ని పొందుతామని ఎవరైనా చెప్పగలరా ప్రభు? అవును మహాదేవా, బ్రహ్మదేవా, నేను దేవతల మాటలతో ఏకీభవిస్తున్నాను. దేవతలంతా తామే గెలుస్తామనే నమ్మకంతో అసురులతో యుద్ధంలో తలపడడానికి తగిన ఉపాయాన్ని కనుగొనాలి ప్రభు. నా ఉద్దేశం ప్రకారం దేవతలందరికీ కూడా ఒక అధిదేవుడుండాలి. అప్పుడు తనే దేవతలందరికీ దిశానిర్దేశం చేయగలరు. వారిని పూజించగానే వారి కార్యాలు మంగళకరం కావాలి. చూసారా, నేను చెప్పాను కదా మూషికొత్తమా, మనం సఫలమవుతామని. మనం కైలాసానికి వచ్చేసాం. అవును ప్రభు, నా అభిప్రాయం కూడా అదే. అగస్త్యముని చేసిన సూచన ప్రకారం మనం ఒకానొక దేవుణ్ణి ఎంపిక చేసుకోవాలి. ముందుగా తనకే పూజలు జరిపించాలి. వారిని పూజిస్తే మాకు కలగబోయే విఘ్నాలు తొలగిపోవాలి. తన్ని పూజించగానే మా పోరాట పదంలో ముళ్ళన్నీ తొలగిపోయి శత్రుపక్షంలో కష్టాలు కలిగించాలి. నేను కోరేది అదే. మనం తగిన దేవుణ్ణి ఎంపిక చేసుకోవాల్సింది. వారే ప్రథమ పూజ్యులు కావాలి. కేవలం దేవతల విఘ్నాలు హరించడమే కాదు, అసురులనే విఘ్నాలను కూడా హరించాలి. తను దేవతలకే దేవతయి ఉండాలి. తన సామర్థ్యంతో అసురుల సంఘటిత శక్తిని సైతం ఓడించాలి ప్రభు. మా అందరికీ ఎప్పుడూ అండగా ఉండాలి.
అయినా ప్రశ్న అలాగే మిగిలిపోయింది. ఎవరా ప్రథమ పూజ్యుడు? దేవతల విఘ్నాలు తొలగించి అసురులకు విఘ్నాలు కలిగించే దేవతలకే దైవమయ్యేవారెవరు? ఎవరు? శాంతం వహించండి. ప్రభు, నా ఉద్దేశం ప్రకారం ఈ మహత్తరమైన పదవిలో ప్రతిష్ఠితులయ్యేవారు మా దేవతల్లోనే ఎవరో ఒకరై ఉండాలి. నారాయణ నారాయణ. సకల దేవాది దేవతలకు దేవర్షి నారదుడి నమస్కారాలు. ప్రణామాలు త్రిమూర్తులకు. ప్రణామాలు మాత. అసలు ప్రశ్న ఏమిటంటే, సకల దేవతల్లోనూ సర్వోత్తములు ఎవరు? ప్రప్రథమంగా ఎవరిని పూజించాలి? నారదుడే తేల్చుకోలేకపోతున్నాడు. కష్టమే. నారాయణ 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 నారాయణ. నా ఉద్దేశం ప్రకారం దీని సమాధానం సులభాతి సులభం. ప్రథమ పూజ దేవేంద్రుల వారే అందుకోవాలి. తమరేమంటారు మహాదేవా? అవునా? తమరి అభిప్రాయానికి ఎలా వచ్చారు దేవర్షి నారదా? నారాయణ నారాయణ. ఇంద్రుడు దేవతలకు రాజు, మీ దేవతలందరికీ అధిపతి. తమరికి రాజే కనుక పరోక్ష భజనలు ఎలాగూ తప్పవు. ఇప్పుడు ప్రత్యక్షంగానే పూజించుకోవచ్చు మీ దేవతలందరూ. వారు కురిపిస్తారు వర్షం, దానివల్లే లభిస్తుంది లోకానికి అన్నం. తద్వారా లభిస్తుంది దేవతలందరికీ హవిస్సులనే ఆహారం. అనుమానం లేదు, దేవతలందరిలోనూ దేవేంద్రుల వారే ప్రథమ పూజ్యులు కావడానికి అర్హులు. మన్నించండి త్రిమూర్తులారా, దేవేంద్రుల వారి ప్రేమను ప్రతిపాదించే ముందు తమరి అనుమతి తీసుకొని ఉండాల్సింది. మీరు అనుమతిస్తే తమరి అభిప్రాయం ఏంటి దేవేంద్ర? దేవర్షి నారదుల వారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఒకవేళ మీరందరూ అంగీకరించినట్లయితే. లేదు లేదు, నాకు సమ్మతం కాదు దేవర్షి. నేను లేకుండా ఈ దేవతలకు యజ్ఞ హవిస్సులు ఎలా లభిస్తాయి నారద మహర్షి? అందరూ ఇచ్చిన ఆవిష్యులను మా భార్య స్వాహాదేవి స్వీకరించి స్వయంగా దేవతలకు పంచుతుంటారు. అదే నిజమేగా. అదే నిజమే కదా. తమరి మాటలన్నీ విధాల సమంజసమే అగ్నిదేవా. ఎందుకంటే అగ్ని లేకుండా కుండం వెలగడం అసంభవం. ఈ అగ్ని ఉంది కదా, అది వాయుదేవుడు. అయితే ఏమిటో చెప్పండి. లేదు లేదు, ఏం లేదు, ఏం లేదు. ఆలోచిస్తే మనసులో కలుగుతుంది ఒక ఆలోచన, కానీ అగ్నిదేవుడి మాటలు ఆలోచించదగినవేగా. ముందుగా మీ మనసులో కలిగిన ఆలోచన ఏమిటో చెప్పండి దేవర్షి. తమరు గనక అనుమతిస్తే చెప్పగలను. ఆలోచన ఏమిటంటే వాయుదేవా, అది ఎలాగైతే అగ్ని లేకుండా హవనం జరగడం అసంభవమో, అలాగే వాయువు లేకుండా అగ్ని ప్రజ్వలించడం కూడా అసంభవమే.
అవును కదూ, హా, హా. నా వల్లే కదా జీవితం గడిచేది. అందరి ప్రాణాలు నా వల్లేగా నిలబడేది. ఒక్క నిమిషం నేను లేకపోయినా ప్రపంచంలోని ప్రాణాలన్నీ అల్లకల్లోలమైపోతాయి, జీవులన్నీ అంతమైపోతాయి. అందువల్ల ప్రథమ పూజార్హత నాకే లభించడం న్యాయం ప్రభు. సరిగ్గా చెప్పారు. ప్రథమ పూజ్యుడి ఎంపిక జరుగుతోంది, కానీ నాకెవరైనా మాట మాత్రమైనా చెప్పలేదు. త్రిమూర్తులకు ప్రణామాలు. నారాయణ నారాయణ నారాయణ. ఇదెక్కడి అన్యాయం? ఇంద్రదేవా, తమరు యమధర్మరాజుకు మాట మాత్రమేనా చెప్పలేదా? దీనిపై తమరి అభిప్రాయం ఏమిటో? నారాయణ నారాయణ. నేను నా బాధ్యత నిర్వర్తించకపోతే ప్రపంచంలో మరణాలన్నీ ఆగిపోతాయి. అప్పుడేం జరుగుతుంది ఈ లోకంలో? మీలో ఎవరైనా కనీసం ఊహించారా? ఎవరికి నరకమన్నా మరణదండనన్నా భయం ఏమాత్రం ఉండదు. అంటే సర్వత్రా అన్యాయాలు అధర్మాలే నిండిపోతాయి. సరిగ్గా చెప్పారు. అంటే జీవన్ మరణాల సమతుల్యం చెడిపోకుండా కాపాడేదే మీ యమపాశం. నారాయణ నారాయణ. తమరే కదా యమధర్మరాజా, తమరే కదా అన్నింటినీ నిర్ధారించి నిర్ణయించేవారు. అవును, నిస్సందేహంగా తమరకే ప్రథమ పూజార్హత లభించాలి. తమకే ఆ అధికారం ఉంది. ఎందుకంటే తమరి ప్రకోపానికి ఎవరు గురవుతారో వారు మంచినీళ్లు కూడా అడగరు. నీళ్లు 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 లేకుండా జీవించడం సాధ్యమే కాదు కదా. వరుణదేవ, తమరేగా ఈ సమస్త సృష్టికి నీళ్ళిచ్చేవారు. తమరి ప్రపంచంలో నీళ్లే లేకుండా చేశారంటే ప్రపంచంలో ఎవరూ బతకలేరు. అదేగా నేను చెప్పాలనుకుంటుంది. మరి ఎందుకు చెప్పడం లేదు దేవా? వరుణదేవా, తమరి వల్లే కాలచక్రపు చలనం తెలిసేది. చక్రం కాలచక్రం నా ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఇంకా చెప్పుకోవడం అవసరం అంటారా? సరిగ్గా చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. తమరేగా లోకానికి వెలుగునిచ్చేది. సూర్యుడే లేకపోతే లోకాలన్నింటికీ వెలుగే లేకుండా పోతుంది. ఆ కారణంగానే సూర్యదేవుడు తొలి పూజలు అందుకోవాల్సింది జగత్ కళ్యాణం కారకులే కాదు, వారు జగత్తుని రక్షించాలి కూడా. రక్షణ అంటే రక్షకుడంటే వీరుడు. జగన్మాత, తమరికి తెలియంది కాదు. ఈరోజు స్వర్గలోకం ఇంకా ఇలా ఉందంటే అందుకు కారణం తమరి పుత్రుడు కార్తికేయుడే కదా. తమ పుత్రుడైన ఓ కార్తికేయ కుమార, తమరిని అలా తలుచుకోగానే ఇలా వేంచేశారు. ప్రణామం.